నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. యువ భారత్ లక్ష్యంగా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి గత కొంతకాలంగా విస్తృత ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనికి అనుగుణంగా ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టంలో మార్పులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు, ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు, 3వ బిడ్డ పుడితే ఇవ్వరు అని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా. ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం. సృష్టికి సృష్టికర్తలు మీరు లేకపోతే సంతానమే ఉండదు. ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు. అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం, వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, గౌరవంగా ఉందాం. అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను.